ఒక హాస్య నాటికతో సునీల్ రాజులపాటి, ఉదయ్ మారుపాకుల, భార్గవ్ శ్రీకంఠ, పవన్ కొన్నేపాటి, ఉదయ్ అరుణాచలం, వినోద్ చెక్క, కపీష్ భాగవతుల అండ్ రాజేశ్వరి. శ్రీధర్ గారు కూడా సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తున్నారని చెప్పారు. సరే అండి, మళ్ళీ నప్పు తప్పొచ్చాయి. అవి ఎన్ని రకాలైన మన తెలుగు వాళ్ళకి మాత్రం కామన్గా వచ్చింది. అది మనకి పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, పరీక్ష పాస్ అయినా, ఫెయిల్ అయినా, ఇల్లాలతో అయినా, ప్రియురాలతో అయినా కాలక్షేపానికి చూసేది సినిమా. అలాంటి మనలో ఒక వీర పిచ్చోడికి ఈ మధ్య వస్తున్న కొన్ని చెత్త సినిమాలు చూసి డైలాగులు విని గుండె రగిలింది. ఆ రగిలిన గుండెలోంచి ఒక ఆలోచన వచ్చింది, అదే సినిమా చేద్దామని. ఆలోచన మంచిదే, కానీ వచ్చింది మాత్రం ఒక బేవర్స్. సో ఇప్పుడు వాడు ఆలోచనతో ఏం చేస్తాడో చూద్దాం. అరే బాబీ, ఏమైందిరా? ఎందుకలా అడుగుతున్నావు? సిగ్గులేదా? 2 సుమోలు చాలా చదివింది, 20 సుమోలు కావాలా? 5 కోట్లు చాలా బడ్జెట్, 50 కోట్లు కావాలా? సుమోలేంటి, చేసింగ్ ఏంటి, బడ్జెట్ ఏంటి రా? నువ్వేం మాట్లాడుతున్నావు? సినిమాలు బావా, మన తెలుగు సినిమాలు ఇప్పుడు వచ్చేవన్నీ అలాగే. అవునరా, కానీ దానికి మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? బావా, మనమే ఒక సినిమా చేసేద్దాం. సినిమా వద్దురా బాబు. లాస్ట్ టైం ఇలాగే ఎలక్షన్స్ నువ్వు ఐడియా ఇచ్చావు, సో ఒక వార్త పోయింది. వద్దురా బాబు. జనాలు చచ్చిపోతున్నారు బావా. విసిగిపోయినటువంటి సినిమాలు ఒక చిన్న హోపలేమా? హోప్ అంటే ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతున్నారు సినిమా తీస్తే మనం చచ్చిపోతామరా? అయినా ఇది వర్కౌట్ అవుతుంటావా? నేను ఉన్నాను కదా బావా, నీకు ఎందుకని? నువ్వు అంటే దిల్ రాజు వాణి చేస్తావు. దిల్ రాజా? ఏమో, నీకు మాత్రం నీ ఐడియాకి నేను బలిరాజుగా దొరికినట్టున్నాను. ప్రతిదీ ఇలాంటివి చెప్తుంటా. ఎప్పుడు అనుమానాలు ఇలా అయితే నేను సీరియస్ అవుతున్నాను. సీరియస్ కాదు, నాకు సినిమా తీయాలని ఉంది. మరి ఏ డిపార్ట్మెంట్ అవుతుందో, ఎలా మాట్లాడాలో ఏం తెలియదు. నీకు ఎంత అయింది? నేను ఉన్నాను కదా బాబా, మొత్తం నేను చూసుకుంటాను. ఏం ఓకే సరే, మరి రేపే మనం చూసుకుంటాం. ఓకే. అరే బాబీ, పొద్దున్నే తీసుకొచ్చావు. సినిమాకి సంబంధించి ఎవరినో కలవాలి అన్నావు, ఎవరి గురించో చెప్పలేదు. ఎవరిగా మనకు తెలిసింది? మన సినిమాకి ఒక సింగర్ కావాలి కదా. అవును, ఒక కొత్త సింగర్ మనం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. వాడికి లైఫ్ ఇవ్వబోతున్నాం. ఓకే. సో అతని అరే, సినిమా స్టార్ట్ చేస్తే ఎవరన్నా హీరోని కలుస్తారు, లేదా హీరోయిన్ని కలుస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ కలుస్తారు. సింగర్ని ఎవరు కలుస్తారా? సింగరోడా? అసలు నువ్వు ఏం ఆలోచించి పనులు చేస్తావురా? సర్లే అలా వచ్చాక ఇక్కడ దాకా. వీడి సింగరా? చూస్తే వేలం పాట పాడడానికి కూడా పనికొచ్చేట్లేదు. వీడి సినిమా పాటలు పడతాడా? చూడడానికి ఇలా ఉంటాడు, కానీ పాట పాడితే అద్భుతం. లాస్ట్ టైం పాడుతా తీయడంలో ఫస్ట్ వచ్చి ఉంటుంది కదా. లాస్ట్ టైం పాడుతా తీయగల ఫస్ట్ వచ్చాడా? నేను ఆ ప్రోగ్రామ్ మొత్తం చూసాను రా. గెలిచింది వీడు కాదు. ఫస్ట్ అంటే ఫస్ట్ వస్తారండి, ఫస్ట్ ఎలిమినేట్ అయితే ఇంకా అయినా ఎస్పీ కాన్సెప్ట్ నుంచి మీకు తెలుసు కదా బాబా. హిందోళంలో పాలేదని మీరు పోవాలన్నారట. ఆ ఒక్క విషయం దగ్గర మనం జాగ్రత్త పడితే
అంటే రేపు డ్యూయట్ పాడేటప్పుడు చెప్తుంది జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మన ఫీల్ ఓకే అంటే ఓకే. ఆ ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ మేనేజ్ చేయడం పదా ఇప్పుడు కన్నా ఒక మంచి మాట అన్నా. ఈయన మ్యూజిక్ డైరెక్టర్, ఏమయ్యా నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్? కాదండి, నేను మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తానండి. ఇప్పుడే ఇన్స్పిరేషన్ కోసం మ్యూజిక్ స్టోర్కి వెళ్ళారు. ట్యూన్ ఏంటండి, మొత్తం సాంగ్ రెడీ అయిపోతాను, వింటారా? ట్యూన్ ఏంటి, సాంగ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, నాకు ఒక మొక్క కూడా చెప్పలేదు కదా. పాడమంటారా? నువ్వు ఆగవయ్యా. కాన్సెప్ట్ ఏంటి చెప్పలేదు. ఒక అమ్మాయిని చుట్టూ ప్రేమిస్తాడు. మనసులో బాగా ఎలా చెప్పాలో తెలియక అప్పుడు మనకు ఒక సాంగ్ పాడమంటారా? కనులు కోరిన కన్యవు నీవే, మనసు దోచిన మగువవు నీవే. కనులు కోరిన కన్యవు నీవే, మనసు దోచిన మగువవు నీవే. తల్లడియే తలకు తెలిపే మాటలేదే భాషకు మౌనమే. ఏమనుకోవద్దు. ఏంటయ్యా ఈయన తలపు వరకు ఏదేదో ఆయన అంతేనండి. సాహిత్యం సంప్రదాయం అంటూ అవగొట్టుకుంటాడు, వచ్చిన అవకాశాలన్నీ చెడగొడుతూ ఉంటాడు. మాకు మంచి మాస్ పాట ఏదైనా ఉంటే మీ గురించి మంచి మోసం చేసాము కోసం వెళ్ళి మంచి మోసం పట్టరు. ఏంటయ్యా ఏదో బాగా చేస్తావు, తీసుకొచ్చారు సార్. గడ్డిపేట కాడ నిన్ను చూశాను, తూలిపేట కాడ కప్పు కాశాను. గడ్డిపేట కాడ నిన్ను చూశాను, తూలిపేట కాడ కప్పు కాశాను. నా గుండెల్లో గుప్పుడు చెప్ప వచ్చాను, నువ్వు ఎదురైతే మాటలన్నీ చచ్చాను. పిల్ల నువ్వు ఉవ్వంటే లేకంత హనీము, నువ్వు కాదు పొమ్మంటే బతికంత అండమాను. నువ్వు పొమ్మంటే కాబట్టి ఏ కాను తన్నానే చెప్పా పైలమే అవ్వా తుమ్మా పైలమే చాలా మంది నిమిషాన్ని సెలెక్ట్ చేశారు ఫైనల్ గా. నువ్వు ఈ పాట ఇప్పుడు మీకు కొత్త ట్రెండ్ తెలియదు అనుకుంటా. మ్యూజిక్ మాదే, సింగింగ్ కూడా మాదే. మీతోనే పాటిస్తాను. సార్ డబ్బులు కొనడానికి డబ్బులు లేవు. డబ్బులు సార్